నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్. మాజీ సీఎం జగన్ పై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన మండిపడ్డారు. తెలియదు కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్ని మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్ గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు. అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతో మంది కూడా ప్రయత్నం చేశారు దీన్ని రిప్లికేట్ చేయాలని, ఎవ్వరూ చేయలేకపోయారు. అది వెంకటేశ్వర స్వామికి ఉండే ప్రత్యేకత. అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు. ఒకవేళ రెసిపీ తీసుకపోవచ్చు కానీ అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ కానీ ఆ పవిత్రత కానీ ఎక్కడ రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. లేదు, అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము, ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్లీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం. ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్లీ అపీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ, మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. అదే మరి దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. ఇది బ్రీఫ్గా. యాజ్ ఆన్ టుడే మాకు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఓటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి
ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. ఏది ఏదేమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కు పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఏమన్నారు, మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు, కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు, ఇది కమర్షియల్ కాదు, మేము ఇంటర్నల్ హౌస్లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు. థర్డ్ పార్టీ రెఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు వేర్ ఇస్ ది క్వశ్చన్? ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు, ఏ రిపోర్ట్లో చూస్తే చేశారు. నేను ఒకటి అడుగుతున్నా, అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా? ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా. ఆ రోజు మీరు గాని యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కిపెట్టి మీరు ముందుకెళ్లారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,65,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు, వాళ్లే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను, వివేకానంద రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి 60 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్. 40 లక్షల మంది అవ్వా తాతలకు నెలకు 2,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్. 1000 గురుకులాలు పెట్టి 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు.
పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలంగాణ మేధావులు మీరు స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓ మాట అంటారు, మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అని అంటూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలు, రేవంత్ రెడ్డి యొక్క వికృత భాష, ఇది మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఈయన వ్యవహార శైలి ఉంది. దయచేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏది ఉద్యోగస్తులకు డిఏలు ఇవి, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ పైసలు ఇవి. 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలను, ఒక్క పైసా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 259 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చింది. చలో, నువ్వు అంటున్నావు కదా, నువ్వు ప్రమాణం చేయి, నువ్వు బాగా దేవుడిని నమ్ముతావు కదా, నువ్వు ప్రమాణం చేయి, నేను చేస్తా. ఇలా మీరు చూసిన మీటింగ్ లా రేవంత్ రెడ్డి సార్ 1400 కోట్ల రూపాయలు కర్ణాటక ఇచ్చారు. అందరు నవ్వి రాలేదా? అది ఈ శతాబ్ది జోక్ అని అంటారు. ఇక దానంతా జోక్ నవ్వుకుంటారు జనం నీ మాటలు చూసి. తలకాయకు ఒక పైసలు నువ్వే అంటే ఢిల్లీకి పైసలు ఇవ్వడానికే నీకు సరిపోలేదా? మాకడితో పైసలు నువ్వు. ఇంకేమంటాడు, కరీంనగర్ నేట, కరీంనగర్ వరంగల్ నేట జంటనాలు చేస్తాడట. అదే నువ్వు కూడా నవ్వుతున్నావు కదన్నా, నువ్వు కూడా నవ్వుతున్నావు కదన్నా. కలిసి అవుతుంది అది. కరీంనగర్ ను వరంగల్ నాట జంటన్నర 70 కిలోమీటర్లు అది కలిపి డంపింగ్ యార్డ్ తీస్తాడట. అంటే అది కలువది డంపింగ్ యార్డ్ తీయమన్నట్టు. డంపింగ్ యార్డ్ 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. మన 134 కోట్ల రూపాయలు మొన్న తీసుకొస్తాం, 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఇలా నువ్వు 1400 కోట్ల రూపాయలు తీసుకొస్తావంటే ఏడిచ్చినావు నువ్వు, ఎవరికి ఇచ్చినావు నువ్వు చెప్పరాదు, నాకు లెక్క చెప్పరాదు. శ్వేతపత్రం విడుదల చేయి. ముఖ్యమంత్రి స్థాయిలో గాడిది గుడ్డు చూపెట్టిన గాడిది గుడ్డు కూడా ఇస్తాను ఇవ్వాలి నువ్వు. నేనేమంటున్నా అంటే, నీకు చేత కాదు, కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నా పౌరుషం తగ్గింది, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు, నాకు వాళ్ళు ఇచ్చే కేసీఆర్ కుటుంబం ఇచ్చే పైసలు తీసుకుపోయి ఢిల్లీలో కట్టాలి, నెలకు ఢిల్లీలో కట్టాలి, కాబట్టి నేను అరెస్ట్ చేయ, నాతో కాదు, నాతో చేత కాదు అని చెప్పండి. మేము ఎంక్వైరీ చేస్తాం. చేత కాదు అని చెప్పండి. ఎన్నికల ముందేమో ఇట్లా గంభీరాలు వలుతీవి, ఇప్పుడేమో కేసీఆర్ కూడా దోస్తాను చేస్తేవి, మా భుజం మీద తుపాకీ ఆల్చాలనుకుంటున్నావు. మేమంతా పిచ్చోళమేది. నేను మళ్ళీ చెప్తాను, నీతో చేత కాదు, నా రేషం లేదు, రోషం లేదు, చేవదర్శను నేను అని చెప్పు. చలో, మేము ముందుకు వస్తాం. బండి సంజయ్ గారు, మీరు ఒక్కటి తెలుసుకోవాలి, మీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తోటి అంటగాగుతున్నారు, అది మీకు తెలియదు అని చెప్పేసి కూడా మాట అన్నాడు. మేము అటువంటి కార్యకర్తలం కాదు, అటువంటి నాయకులు కాదు. కిషన్ రెడ్డి గారు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద కొట్లాడిన తీరు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు తెలియదు. ఇవాళ కరీంనగర్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేపు అన్నస్తున్నాడు ఓవైసీ. వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ లో ఏదో గ్యాంబ్లింగ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. నేను మీ ఆటలు సాగే ఇక్కడ అభివృద్ధి మంత్రంగా ఇలా మేము ముందుకు వస్తున్నాం. ఇలా కరీంనగర్ అభివృద్ధి వాళ్ళ ప్రజలకు ఇవాళ మీరు గెలిస్తే ఇక్కడ పన్నులు వేస్తారు, నీటి పన్ను వేస్తారు, ఇంటి పన్ను వేస్తారు, కరెంటు ఛార్జీలు వేస్తారు, లాస్ట్కు నర్స్ కూడా పైసలు అడుగుతారు. కాబట్టి ఢిల్లీ నుంచి పైసలు రావాలంటే మేము బీజేపీకి ఓటేయాలి, అభివృద్ధి నిరంతరం కొనసాగాలి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నామంటే ఇవాళ మీకు 4 సీట్ల కంటే కొరవ రాసి పెట్టుకో. అదే అన్న కదా, ఎక్కడ ఇచ్చిన మరి నేను బుక్ ఒకటి ఇచ్చిన,
నువ్వు శ్వేతపత్రం విడుదల ఈ బుక్ నీకు పంపిస్తా, నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నవ్వుకుంటారు జనం, ఇప్పుడు నేను చెప్తే నవ్వుతున్నారు. మాకు 2500 ఇచ్చే చేతగాలే, ఇంకా డంపింగ్ మ్యాచింగ్ నడిచే చేతగాలే నీకు. కరీంనగర్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకురావాలా బండి సంజయ్ అని చెప్పేసి సూచన కూడా చేశారు మీకు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన 14,000 కోట్ల మంది పెట్టొచ్చు కదా, ఎడబెట్టండి. మరి మేము ఏం చేయాలో కార్పొరేషన్లో మేము గెలిస్తాక వేస్తాం పక్క. అంటే నువ్వేం చేయవన్నట, ఇప్పుడు నువ్వేం చేయవన్నట, నీతో నేను కాదన్నట. తలకాయ నడతా అని కూడా తలకాయ నగ్గిన పైసలు ఇవ్వన్నా నువ్వు. నీకు 1400 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చింది? సోనియా గాంధీ ఇచ్చిందా? రాహుల్ గాంధీ ఇచ్చిందా? మల్లికార్జున ఖర్గే ఇచ్చిందా? మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ప్రభుత్వం యొక్క అంటే పరిపాలన గురించి సమీక్ష ఎట్లా చేశారు, క్యాబినెట్ చర్చ చేశారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసింది. పోలింగ్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా పనిచేసింది. మరి యాక్టివ్గా పనిచేస్తే 219 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందే, ఎన్నికల లెక్కింపు కాకముందే, మీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండగా, మీ రెగ్యులర్ ప్రభుత్వం ఉండగా కంపెనీని అప్రూవ్ చేసి దాన్ని అలౌ చేసిన తర్వాత 291 రూపాయికి హర్ష్ ఫ్రెష్ డైరీ అనేక తరువాతి కాలంలో బోలేబాబాగా రూపాంతరం చెందినటువంటి డైరీ హర్ష్ ఫ్రెష్ డైరీ. ఆ డైరీ 291 రూపాయలకి 85 కేజీల, ఆయన మొన్న ఎప్పుడో చెప్తున్నాడు, టిన్నులు డబ్బాల్లో కొన్నామని. డబ్బాల్లో కాదు, ట్యాంకర్లో కొన్నారు. ట్యాంకర్లతో పాటుగా అదనంగా మరొక 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. ట్యాంకర్లు 82,000 కేజీలు ట్యాంకర్లు కొన్నారు, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు అంటే జగన్ గారు ఎక్కి, మేము ఎక్కిన తర్వాత 219కి తప్పు, 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ, 319కి తప్పు అంటున్నారు. 319, 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు, నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి. పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు, వారేమంటారు, ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు. ఎలా కొంటారయ్యా, ఇది మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో, ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే, మీకు వాటాలున్నా, షేరుధనం ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నా, హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి? ఇప్పుడు అక్కర్లా పోనీ, మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా, మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం,
మే 30వ తారీఖు దాకా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు సున్నా చేసి మన దేశ రైతులను హింసిస్తారా అని వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనే సాహసం చేయరు. ఇటీవల కాలంలోనే మొన్న అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు, ఇక మీదట అమెరికాలో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తి అంటే వాళ్ళ పండ్లు, కూరగాయలు, పాలు, చికెను, ఇలాంటివి, నూనె, ఇలాంటివన్నీ పెద్ద మొత్తంలో ఇండియాలో దిగుమతి చేస్తారట. ఎందుకంటే మోడీ గారు పన్ను సున్నా చేశారట. దిగుమతి చేసుకోవడానికి మోడీ గారు పన్ను ఎత్తేశారు కాబట్టి పెద్ద ఎత్తున అమెరికాలో ఉత్పత్తి అయిన వ్యవసాయ పంటలైతేనేమి, లేక నూనెైతేనేమి, పాలైతేనేమి, ఇలాంటి అన్ని ఇండియాకు వస్తే ఇక మన రైతు పండించిన దానికి విలువేముంటుంది? ఎన్ని రకాలుగా రైతుల్ని మోసం చేయాలనో అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది. ఎన్ని రకాలుగా కూలీలనైతేనేమి, పేదలనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి ఎన్ని రకాలుగా మోసం చేయాలో మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మోసం జరుగుతూనే ఉంది. అయినా కూడా ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మీ ముందుకు వచ్చింది. మేమొక్కరం కొట్లాడితే సరిపోదు. ఉపాధి హామీ బ్రతకాలన్నా, లేక బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, లేక రాజధానికి నిధులు రావాలన్నా, పోలవరం కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, ఇది ఏవి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాల అధికారంలో ఉంది, చూశాము, ఏమీ చేయలేదు. కాబట్టి చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమైతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, మాజీ సీఎం జగన్ పై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.